హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ స్మార్ట్ కుకింగ్. ఇవాళ మీకు పుట్నాల పప్పు లడ్డూని ఒక 5 మినిట్స్లోనే సింపుల్గా వితౌట్ గీ వితౌట్ ఆయిల్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. అవే వచ్చేసి ఒక కప్పు పుట్నాల పప్పు అనమాట, ఒక ముప్పావు కప్పు తురుముకున్న బెల్లం అనమాట. బెల్లంని తురుముకొని పెట్టుకోవాలన్నమాట. తర్వాత ప్రొసీజర్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఫస్ట్ తురుముకున్న బెల్లం అయితే వేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి వచ్చేసేసి కొంచెం అంతా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ పుట్నాల పప్పు లడ్డూకి వచ్చేసేసి మన వాటర్ని ఎంత తక్కువ యూజ్ చేస్తే లడ్డు అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో అందుకని వాటర్ని అయితే కొంచెం పోసుకోవాలన్నమాట. తర్వాత ఈ బెల్లాన్ని మొత్తం కరిగేంత వరకు తిప్పుకోవాలి. ఈ పుట్నాల పప్పు లడ్డు చేయడానికైతే పాకం అయితే ముదురు పాకం అయితే రావాలండి. అందుకని మనం బాగా తిప్పుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని దీంట్లోకైతే కొన్ని వాటర్ని పోసుకోవాలన్నమాట. తర్వాత మనం ఈ బెల్లం సిరప్ని అయితే దాంట్లోకి వేసుకొని చూస్తే తెలుస్తుందండి. ఇక్కడైతే తీగలాగా వచ్చింది కాబట్టి పాకం ఇంకొంచెం సేపు అయితే ఉడకాలన్నమాట. ఇలా వస్తే తీగ పాకం అన్నమాట. అందుకని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా కంటిన్యూగా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే బెల్లం పాకం అనేది మాడిపోతుంది అనమాట. అందుకని ఇలా గరిటతో తిప్పుకుంటూ ఉండాలండి. మంటను సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలన్నమాట. తర్వాత మరి కొంచెం సేపు తర్వాత మళ్ళీ వేసుకొని ఇట్లా అయితే చూసుకోవాలన్నమాట. పాకం అయితే ఇంకొంచెం ఉడకాలండి. ఇది కొంచెం గట్టిగా అవ్వలేదన్నమాట. ఇట్లా ఇరగదీస్తే ఇరిగిపోవాలన్నమాట. సో అందుకని ఇంకొంచెం సేపు అయితే దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలన్నమాట. పాకం అయితే ఈ కలర్లోకి వస్తుందండి. బాగా దగ్గరకు ఉడికిన తర్వాత ఫైనల్గా మరొకసారి ఇలా చూసుకుంటే పాకం అయితే రెడీ అయిపోయిందండి. మనం గిన్నెకి కొడితే సౌండ్ వస్తుందన్నమాట. సో అలా ఉడికిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం పుట్నాలను అయితే దీంట్లోకి వేసుకొని పొయ్యి మీద ఉన్నప్పుడే పుట్నాలను అయితే తిప్పుకోవాలండి. బాగా బెల్లం పాకం అంతా ఈ పుట్నాలు పట్టే వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా దగ్గరకు వచ్చే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీద ఉన్నప్పుడే కలుపుకోవాలండి. అప్పుడే ఈ బెల్లం పాకం అంతా పుట్నాలకైతే పడుతుందన్నమాట. అందుకని స్టవ్ మీద ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం చల్లారితే సరిపోతుందండి. మరీ చల్లారితే గట్టి పడిపోతుంది అనమాట. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని చేతిని తడుపుకొని ఇది కొంచెం కొంచెంగా తీసుకొని ఉండల్లాగా అయితే చేసుకోవాలన్నమాట అండి. ఇదిగోండి, ఇక్కడైతే మన పుట్నాల పప్పు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది మనం చేస్తూ ఉన్నప్పుడు గట్టి పడిపోతుంది కదండి. అప్పుడైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకుంటే దగ్గరకు వస్తుంది అనమాట. ఇలా ఈ మొత్తాన్ని ఇట్లా చల్లారినప్పుడల్లా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటూ లడ్డూలను అయితే చేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎంతో సింపుల్గా ఒక 5-10 మినిట్స్లో పుట్నాల పప్పు లడ్డు అయితే రెడీ అయిపోయింది. నేను చూపించిన ఈ కొలతలతో చేస్తే పుట్నాల పప్పు లడ్డు పర్ఫెక్ట్గా ఏమాత్రం పాడవకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరికొన్ని కొత్త వీడియోల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.